నా చేతిలో ఈ రోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట, నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు. బాబు 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 మాకేం తెలదు బాబు. వాడు ఈ రోజు నా చేతిలో చచ్చాడే. బాబు మాకేం తెలదు బాబు. ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దాని వెనక పడతారా? నరుకుతా బేవస్ గండి. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడా? ఎక్కడ సత్య? ఎందుకు వచ్చావు? వెళ్దాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. వదులు. రా. నేను రాను. రా. ఎందుకమ్మా నాటకాలు? రమ్మన్నానా? పదా. బాబుగారండి పిడికినే ఉన్నాడు. గుర్తుందే నీకు? అదేవడో అడ్డమైనోడుతోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెదుగురా చెల్లి? సిగ్గులేదు? నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు. చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పోయిక నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. రో డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనమైందని వాసన వచ్చిందిరా. ఎందుకో టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పదా జీపులో తీర్ఘం మాట్లాడుకుందాం. పదా. మందు తగ్గిస్తున్నావా? సత్యక్క నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా కథ నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు, నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పెద్దోడు కుర్రాడి కనిపించాడు. చూడు అక్కడే అక్కడే. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? సత్య సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగేనా వంశీ?
నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య, నేను చెప్పేది ఒకసారి విను సత్య. నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళైందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. సత్య, పెద్దలు ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా. గుడ్ మార్నింగ్. లేరా, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు. అంత తొందరేంట్రా నీకు? ఎక్కడ్రా మాయా? డబ్బు ఎక్కడ దాచారా? డబ్బు నా దగ్గర లేదు. అమ్మాయికి ఏం తెలీదు. లేండి, అమ్మాయికి ఏం సంబంధం లేదు. నా గురించి నీకు తెలీదు, ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంజా, పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు. మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి, లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే. దానికేం తెలీదు. వదిలేయండి. వదిలేదా? ఎందుకు తెలీదురా? ఎంతైనా చెల్లెలు కదా. రేయ్, డబ్బుతే దీన్ని తీసుకెళ్ళు.
నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర దెబ్బ ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ? అదేంటి తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు. ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసలి నా కొడుకు దొరికిపోయి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులు ఇద్దరు కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆ నా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గాడు ఎందుకు వచ్చాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే మాయా ఎవరికి దొరకలేదు. మాయా ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అట్నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్లింగ్ నుంచి చేయగలమన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా చేయగలడు? గుర్తొచ్చింది. బ్యాగ్స్ కొనడానికి మేద్రో వెళ్ళాం. అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. कितने बैग आए ऐसे? 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును. పీసీ గన్ పట్టేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం? వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు. మోయినాబాద్. వాడే మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సల్ చేయమన్నాడు. మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ ఏదో ఉంది. డబ్బులు దొబ్బేకి ఏం దొబ్బే? పీసీ గన్ తీసుకెళ్లేటప్పుడు వాడు ఒక్క నిమిషం జంప్ అయ్యాడు. ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్ని మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ. అంటే ఖచ్చితంగా డబ్బంతా అక్కడే ఉంది. నా పార్సల్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది. ఎక్కడా? నీ పార్సల్ ఓకే. నీ పేరేంటి? మాయలూరి మదన్. మాయలూరు మదన్నా? మొన్న వచ్చిన ఎవడు? మాయిదాని మల్లిగాడా? వాడే నన్ను పంపించాడు. ప్లీజ్ ఆ పార్సల్ ఎక్కడుందో చెప్పు. ఎవడో పడితే వాడొస్తే ఇవ్వం. అది నా పార్సల్. మర్యాదగా చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు నా కొడక. పొట్టు చంపు. గొడవ చూసాగా ఎంత పెద్దగా ఉందో. వెతకడానికి 2 రోజులు పడుతుంది. స్లిప్ తీసుకురా, 2 నిమిషాలు చూసిస్తా. రేయ్, నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడక. హలో మై డార్లింగ్ డోంగ్రే, హౌ ఆర్ యూ? బాగున్నారా? దయచేసి మీ అందమైన ఫేస్ టర్నింగ్ ఇవ్వండి. ఏంట్రా షాక్ అయ్యావా నేను ఇక్కడ ఎట్లా వచ్చానని? మాయలూరి మదన్, నువ్వు దొంగనా కొడుకువిరా. నేను దొంగనా కొడుకుని, పోలీసు నా కొడుకుని. ఏంటి కన్నా నీకు లవ్వంట? నేనుండగా డబ్బు తీసుకెళ్లి దాన్ని కాపాడిస్తావా? అది ఎలాగపోద్ది. నాకు డబ్బు ఇచ్చేసి నీ ప్రాణాలని కాపాడుకో. రేయ్, సత్య లేకపోతే నేను లేనట్టేరా. ఏం పీక్కుంటా పీక్కో నా కొడక. వదండ్రా. ఎక్కడ రావాడు? అటు వెళ్ళిపోయాడు కదా. ఒక దొంగ నా కొడుకే తెలుసు, ఇంకో దొంగ నా కొడుకు గురించి.
ఇప్పుడు టైం లేదు. వాడు సత్యాన్ని ఎదురులంక తీసుకెళ్ళిపోయాడు. ఎదురు అవును. ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఫైనల్ గా చెప్తున్నాను, డబ్బులు అక్కడే పెట్టి సరెండర్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్తోనే కేసు. మాయా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మనకి ఇక టైం లేదు. రేపు కల్లా డబ్బు ఎదురు తీసుకెళ్ళిపోతే మీ చెల్లిని చంపేస్తాడు రా. ఎవడికి కావాలరా చెల్లెలు? నాకు కావాల్సిందే డబ్బు డబ్బు డబ్బు. అర్థమైందా? దొంగలే నా కొడుకుని తప్పించుకోవాలి. నాతో చేతులు కలిపి మన ఇద్దరం కలిసి బండేసేద్దాం. సగం డబ్బిస్తా, సగం సగం. నాతో చేతులు కలుపు. ఆలోచిస్తా. నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కమీనా కమీనా హూమే. గన్నో ట్రిగర్ నొక్కడానికి గట్స్ అవసరం లేదురా. ఏ బచ్చలో కొడుకని నొక్కుతాడు. బచ్చగాడు అయితే గన్ను పట్టు, తోపైతే అన్ని వదిలేసి రారా. చూసుకుందాం. ఏమో అన్నావు కదా. ఇలానే నీ ఒళ్ళో పోవాలని కోరుకున్నాను. ఒక చెలియేగా నువ్వేదేదో, ఒక చెలియేగా నువ్వేదేదో, నా మనసంతా మలిచినే ఒక ఆశగా నా మనసంతా. దొంగ నా కొడుకు ఇసుకేసావేంట్రా? నేను దొంగ నా కొడుకుని కాదని ఎవడన్నాడు రా? నేను దొంగ నా కొడుకునే.
బతుకుదాం అనుకున్నాడు, భయంతో పోతాడరా. పోదామని డిసైడ్ అన్నాడు, అవుతున్నాడు ప్రాణం తీసే పోతాడరా. మనసుకి నలుపే జీవిత మాట. సత్య, నువ్వెప్పుడు నన్ను విలననే దాన్ని కదా, అది నిజమే. నిజంగానే నేను విలన్నే. లేదు వంశీ, లేదు. నాకెప్పటికీ నువ్వు హీరోవే. పదా. ఏమిటి కోసం నువ్వు నాతో ఆ రోజు గొడవ పడింది? నీ చెల్లెలు కష్టాల్లో ఉంది అంటే ఏదో అనుకున్నా, మడిచి నా చేతిలోనే పెట్టావు కదరా నా కొడక. దొంగోని చెల్లెలు దొరసానెట్లయితదిరా? డబ్బేడా? నాకు కావాల్సిన సత్యారా, డబ్బు కాదు. పట్టుకపో, డబ్బు ఆడబెట్టి పట్టుకపో. నీకు చెల్లిగా పుట్టినందుకు సిగ్గేస్తుందిరా. అన్నయ్య అని మాటకి అర్థం లేకుండా చేస్తావు కదరా. నీకు కావాల్సిన డబ్బే కదా. అవురా, చూపిస్తా. తీసుకుపో. ఏంద్రా చూస్తున్నావు? ఈ డబ్బు నాదే, నాదే. మళ్ళీ నా కంటికి కనిపించకు. బా, దాన్ని తీసుకొని పోతానన్నావుగా. బా. నీకో లక్షిస్తా, ఆ పడవ కూడా తీరా. ₹1,00,000 సరే సారు. ఇంజిన్ స్టార్ట్ చేయరా. అంటే నీదేరా నా కొడక. త్వరగా పోనీ. అలసిపోయా సత్య, పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా. ఇంక చాలు. నీ దగ్గర ఇంకో విషయం దాచా. దొంగరా కొడక. నా పేరు కోటిరా నా కొడక.